ఈరోజు అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారిని బలవంతంగా తొలగించడాన్ని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఈ విధంగా 50 సంవత్సరాలు వయసు 50 సంవత్సరాలు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని తొలగించడం తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తున్నాం. అంతేకాదు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజెన్సీని రద్దు చేసి వాళ్ళకు ఉన్నటువంటి అనుకూలంగా ఉన్నటువంటి ఏజెన్సీని తీసుకొని ఈ పొద్దు 60-70 మంది వాళ్ళు కరోనాలో ప్రపంచాన్నే కూడా గజగజలాడించినటువంటి కరోనాలో పనిచేసినటువంటి కార్మికుల్ని ఈరోజు వాళ్ళని తొలగించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో ఆ యొక్క కార్మికులకి వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి వారు చేసే ఆందోళన కార్యక్రమం కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కూడా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. గత 3 నెలల క్రితం అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్లో పద్మావతి స్వీపింగ్ ఏజెన్సీ వారు భాస్కర్ నాయుడు తిరుపతికి సంబంధించిన వ్యక్తి కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. గత కాంట్రాక్ట్ సమయంలో ఉన్నటువంటి వర్కర్లన్నీ కూడా తొలగించకూడదని చెప్పేసి గత 3 నెలలుగా ఈరోజు ప్రజా సంఘాలు సిఐటి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. కానీ ఎంఏఓలో ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా 50 సంవత్సరాలు పైబడిన వారిని తొలగించేదే మా హక్కు అని చెప్పే పద్ధతిలో చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, లేబర్ యాక్ట్ ప్రకారం 1958లో ఇచ్చినటువంటి చట్టం ప్రకారం 58 సంవత్సరాల వరకు ఈరోజు హక్కు కల్పించింది. కానీ ఆ హక్కును కూడా ఈరోజు మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భాస్కర్ నాయుడు సొంత రాజ్యాంగాన్ని కల్పించినట్టు పద్ధతిలో చేసే పరిస్థితి కాదు. సో ప్రిన్సిపల్ ఎంప్లాయీకి చెప్పాం, అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు విజ్ఞప్తి చెప్పాం, డిఎంఏ గారికి చెప్పాం, ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఏమంటే మేము అడిగేది మా ఇష్టం, మేము చేసినది చేస్తామని చెప్పేసి పద్ధతిలో చెప్తున్నారు. అది సరైనది కాదు, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకునే పద్ధతి కాదు. ఇప్పటికైనా ఎవరైతే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్మికులు వాళ్ళందరూ కూడా దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల్ని కాదని కొత్త వాళ్ళని పెట్టుకొని ఆ రకంగా కొత్త వాళ్ళ నుంచి 2 లక్షలు 3 లక్షల రూపాయల డబ్బులు దండుకోవడానికి కోసమే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 3 ఏజెన్సీలు దక్కించుకున్న కాంట్రాక్టులు, మిగతా 2 ఏజెన్సీలు ఎక్కడా సమస్య రాలేదు. ఒక రాయలసీమ ప్రాంతంలో జోన్లో 3లో ఉన్నటువంటి భాస్కర్ నాయుడు ఈ రకమైనటువంటి దాదాపు 500 మంది కార్మికుల్ని తొలగిస్తే ఆ రకంగా ఒక్కొక్క కార్మికుడికి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా కోట్ల రూపాయల సంపాదన కోసమే తప్ప మరొకటి కాదని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పటికైనా మేము అన్ని ప్రజా సంఘాల తరఫున మేము చెప్తున్న విజ్ఞప్తి చేస్తాం. తక్షణమే ఈరోజు పాత